తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చెల్లెల్ని కిడ్నాప్ చేసిందో అక్క. ఇందుకు తల్లి, మరో చెల్లి ఇంకా ఇద్దరు సహకరించారు. తనకు పెళ్లి కాకముందే చెల్లి ప్రేమ వివాహం చేసుకుందని ఓర్వలేక కిడ్నాప్ చేసి భార్యాభర్తలను విడదీసే ప్రయత్నం చేసిన ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కిడ్నాప్ ఘటనలో ప్రధాన నిందితురాలు విజయ్తో పాటుగా మరో 5గురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కె నాగరాజు తెలిపారు. బుధవారం స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. తన భార్యను, ఆమె అక్క విజయ, తల్లి సునంద, మరో చెల్లి ప్రగతి, మరో ఇద్దరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని భర్త అలుగుంటి శ్రీనివాస్ ఆగస్టు 7వ తేదీన 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన 2వ పట్టణ సిఐ కె నాగరాజు బాధితురాల్ని అన్వేషించి మహారాష్ట్ర కాన్వెంట్ నందు గుర్తించి తీసుకొచ్చి విచారించారు. తన కుటుంబ సభ్యులే తనను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని ఆమె తెలిపారన్నారు. అప్పటికే మేజర్ అయిన భగత్ మనీషా తన ఇష్టపూర్వకంగానే శ్రీనివాస్ను పెళ్లి చేసుకుని భర్తతో కలిసి పట్టణంలోని సంజయ్ నగర్లో నివాసం ఉంటున్నట్లుగా వివరించారు. చెల్లెలికి పెళ్లి అయ్యి అక్కకు కాలేదని, అక్క విజయ ఇష్టపూర్వకంగా పెళ్లి జరగలేదని కక్ష సాధింపు చర్యలో భాగంగా భార్యాభర్తలను విడగొట్టే ప్రయత్నం చేసిందని తెలిపారు. అనంతరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారణకు సైతం సహకరించక సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తూ అసత్య ఆరోపణలు చేసిందని ఇన్స్పెక్టర్ తెలిపారు. సొంత చెల్లినే కిడ్నాప్ చేసినందుకు 6గురిపైన కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. జిల్లా పోలీసులు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేస్తుందని, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలైన వ్యక్తి మాటలను దుష్ప్రచారం చేసిన ప్రజలు నమ్మబోరని వివరించారు. విజయ అనే లేడీ పోలీసులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నది. వీళ్ళ సిస్టర్ ఎవరైతే మేజర్ ఉన్నారో ఆమె ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇక్కడ సంజయ్ నగర్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈమె ప్లస్ అక్యూడ్ ప్లస్ వాళ్ళ మదర్, వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్, ఇంకొక ఇద్దరు, టోటల్ 6గురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. దాని మీద శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణ నిమిత్తంలో భాగంగా వాళ్ళ సిస్టర్ని తీసుకొచ్చి విచారణ చేస్తే ఆమె తన బిల్లింగ్ తోటి పోయినట్టు చెప్పింది. తర్వాత మేజర్ అని చెప్పింది. ఆ విషయంలో ఈమెకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈమెతో పాటు మిగిలిన వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మేజర్ అయిన వాళ్ళ సిస్టర్ పెళ్లి చేసుకుంటే కావాలని ఈమె ఇబ్బంది పెడుతుంది సిస్టర్ని. అదేవిధంగా పోలీసులపై కూడా లేనికొని అసత్య ప్రచారం చేస్తుంది. ఎవరైనా పోలీసులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కూడా మహిళలు ఉంటారు, ఉమెన్ ఆఫీసర్లు ఉన్నారు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మహిళలతో పోలీసులు మంచిగా బిహేవ్ చేస్తారు. పోలీస్ స్టేషన్లో కూడా మహిళా ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఏ మహిళ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో రెస్పెక్ట్ కూడా చేస్తారు. ఆమె నిందితురాలు కేసులో తర్వాత అసత్య ప్రచారం చేస్తున్నది కాబట్టి ఎవరైనా ఆ విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసినట్టుంటే వాళ్ళ మీద చట్ట